మేము వచ్చి ఆత్మగౌరవం మేము ఆత్మగౌరవం అమ్మాము. నువ్వు ఏ కొడుకు ఆ కొడుక్కి ఏ ఎండకు ఆ కొడుకు పట్టుకున్నా తత్వం నీ బతుకు, మా బతుకు కాదు. రాజకీయాల్లో నీ ఇలాగ ముఖ్యమంత్రి పదవి నేను చేయకపోవచ్చు. తలెత్తుకొని తిరిగే బతుకు మా రాజకీయంలో మాది. ఏదైనా ఉంటే వాస్తవాలు చెప్పే బతుకు మాది, అంతేగాని అబద్ధాలు చెప్పుకుని గడిపే తత్వం మాది కాదు. నీకు వచ్చి 4 పదవులు ఉండొచ్చు అంట, మా గురించి వచ్చి మాట్లాడతాంట. మాకే నామినేషన్ మేము నామినేట్ పదవి చేస్తున్నామా? నువ్వు అధికారం ఉన్నప్పుడే కదా నేను ఎంపీనయ్యాను. మర్చిపోయావా చంద్రబాబు? నువ్వు అధికారం ఉన్నప్పుడు కదా నా భార్య శిలాపతి చర్మైంది. మర్చిపోవా? మళ్ళీ నువ్వు అధికారం ఉన్నప్పుడు కదా నేను ఎమ్మెల్యేగా, నేను మా తమ్ముడు ఎమ్మెల్యేగా పోటీ చేసి 2004లో అయ్యాము. మర్చిపోవా? నువ్వు అధికారం ఉన్నప్పుడు నీ కొడుకు పోటీ చేసి ఓడిపోయాడు కదా 19లో. మర్చిపోయావా? నువ్వు అధికారంలో ఉన్నాయి నీ తోడోళ్ళు నీ కొడుకు తోడోళ్ళు వచ్చి ఎంపీగా వైజాగ్ ఓడిపోయాడు. మర్చిపోయావా? ఏంటిది? రాజకీయాల్లో వచ్చి మాట్లాడినప్పుడు కొంచెం జాగ్రత్తగా ఆలోచించుకొని మాట్లాడాలి. అంతేగాని ఏదేదో మాట్లాడేస్తే ఒక పదవి చేసావంటే ఎంతో జాగ్రత్తగా, ఎంతో హోందాగా మనం మాట్లాడితే దానికి ఒక శాంటిటీ ఉండేటట్లు, ఆ మాట వచ్చి సమాజానికి వచ్చి ఒక ఆలోచించేటట్లు, ఒక దిక్సూచిగా మళ్ళీ రాబోయే తరాలు వచ్చి దాన్ని ఉపమానం తీసుకున్నట్టుగా ఉండాలి ఏదైనా మాట్లాడితే. అంతేగాని ఇవేం పనికి మనం మాటలు. నీ పని అయిపోయింది, నా పని అయిపోయిందో నీ పని అయిపోయిందో రేపు జూన్ 4 నాడు తెలుస్తుంది. ఎవడు పని అయిపోయిందో ఎవడు పార్టీ అయిపోయిందో. గొప్పలు చెప్పుకోవడం కాదు, ఏదో పనులు ఏదో మాటలు, ఈ రాతలు, ఆ ప్రజల్ని ఇబ్బంది పడ్డాలు. వాళ్ళు ఉసురు పోసుకోవాలి. చెప్పు ఎంతమంది ఉసురు ఆ తెలుగుదేశం పార్టీకి, ఆ కుటుంబ నాయకులకి ఉసురు పోసుకోరా? చెప్పండి. ఏ ఒక్కడు హర్షిస్తాడు ఈ రాష్ట్రంలో? రాత్రి కోర్టు ఆర్డర్ ఇస్తే అది చేయడానికి వస్తే మళ్ళీ ఫిర్యాదు పెట్టి మళ్ళీ ఎలక్షన్ కమిషన్ వచ్చి మా ఫిర్యాదు వచ్చి అందుకే మేము చేస్తానంటే అంటే సమయం అయిపోతే అయిపోయినంత ప్రజలు వచ్చి మమ్మల్ని నమ్మరనుకో. ప్రజలకందరికీ వాస్తవాలు తెలుసు, ప్రజలకందరికీ ఏం నిజమో ఏదో అబద్ధమో తెలుసు. ఎవరు మాట మీద పడతారో ఎవరు మాట మీద నిలబడరో ప్రజలకు తెలుసు. జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఒక నమ్మకం, జగన్మోహన్ రెడ్డి అంటే ఒక ధైర్యం, జగన్మోహన్ పేరు చెప్తే ఒక భరోసా ఈ రాష్ట్ర ప్రజలకి. ప్రభుత్వాల తాలూకా ఆలోచనలు ఉండాలి. ఎవరైతే ప్రభుత్వం మీద ఆధారపడుతున్న ఎవరైతే ఉంటారో, ఏ వర్గాలైతే ఉంటాయో ఆ వర్గాలకు ప్రభుత్వం ఫెసిలిటేట్ చేయాలి. ఆ వర్గాలకు చేయొచ్చి అప్కమింగ్ వచ్చి హ్యాండ్ లిఫ్టింగ్ ఇవ్వాలి. అది ప్రభుత్వం తనకు బాధ్యత. సమాజానికి చేయాలి కానీ సేవ సామాజిక వర్గానికి కాదు. సమాజం కోసం చెయ్యు, ఆలోచించి చంద్రబాబు. నీ సామాజిక వర్గం గురించి ఆలోచిస్తే ఎప్పుడూ పోయావు. నీ పొరలోకి ఎప్పుడైతే సమాజం పోయి సామాజికం వచ్చిందో అప్పుడే పోయావు నువ్వు. ఇక నిన్నెవడు ఈ రాష్ట్రంలో హర్షిస్తారు? ఎవరు హర్షిస్తారు? నీ ఆలోచనతో సామాజిక దృక్పథం ఉండాలి కానీ సామాజిక లబ్ధి ఉంటే దాని గురించి ఆలోచించడం రాజకీయ నాయకులు అప్పుడే ప్రజలు హర్షించరే. నీ మాటని నీ జాతుల్లో ప్రతి పనిలో ప్రతి కార్యక్రమంలో అది కనిపిస్తుంది. ఏంటి? అందుకే ఏదైతే
ఈసీ వచ్చి ఇస్తున్న ఈ ప్రజలకు ఇచ్చిన ఈ నవరత్నాలలో ఉన్న అంశాల పట్ల రాత్రి కోర్టు ఆర్డర్ను కూడా కాదని చేస్తే మేము సీరియస్గా యాక్షన్ అని చెప్పడం, ఫిర్యాదులు వచ్చాయని చెప్పడాన్ని మేము తీవ్రంగా నిరసిస్తున్నాం, ఖండిస్తున్నాం. ఈ విధంగా అదే ఇవాళ కూటమికి వచ్చి లొంగిపోవడం అనేది కరెక్ట్ కాదు. అయినప్పటికీ ఇంకొకటి 2 రోజులే ఆ లబ్ధిదారులందరికీ చెప్తున్నాం, ఏదైనా మీకు ఎన్నికలు అయిన తర్వాత 15 తర్వాత మీకు అందరికీ ఆ లబ్ధి తప్పకుండా 100% వస్తుంది అనేది మీ ద్వారా చెప్తూ